ఊరు చివర పొలమైన ఉండాలి, ఊర్లో పరవైన ఉండాలంటారు. ఎంత సంపాదించి పెట్టుకున్నా పొట్టకూటికే, ఎంత కూడా పెట్టుకున్నా పోయేది కాటికే అంటారు. రెండూ నిజాలే కదమా. ఏది తీసుకుందాం? మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది తీసుకుందాం. ఓకే ఓకే ఓకే. ముందు వరకు నేను అనుకునేదాన్ని మావా మనీతో హ్యాపీనెస్ రాదని. కానీ నేను కూడా కొంచెం కొంచెం పైసలు సంపాదించడం స్టార్ట్ చేసిన. అప్పుడు అర్థమైంది లైఫ్ ని ఇంకో యాంగిల్ లో చూడడం నేర్చుకోవచ్చు. నిజమేంటంటే మనీతో హ్యాపీనెస్ ని డైరెక్ట్ కొనలేము, కానీ హ్యాపీగా ఉండడానికి కావాల్సిన ఫ్రీడమ్ ని మాత్రం తీసుకోవచ్చు. మన మీద మన కాన్ఫిడెన్స్ లేదు, కేర్ తీసుకోవాలి, జిమ్ లాంటివి చేయొచ్చు పైసలుంటేనే. రిలేషన్షిప్ ఇబ్బందిగా ఉంది, కొంచెం దూరం మెయింటైన్ చేయాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి పైసలుంటేనే. మనసు బాగాలేదనుకోండి, ఏదో బాధ ఉంది మనసులో, పోయి థెరపిస్ట్ ని కలవచ్చు, అది పైసలుంటేనే. ఫ్రెండ్స్ తో చిరాకు వస్తుంది, బయటికి వెళ్లి కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు పైసలుంటేనే. మైండ్ అంతా టైర్డ్ అయిపోతే, బోర్ కొడితే కొంచెం బ్రేక్ తీసుకొని ట్రావెల్ చేయొచ్చు పైసలుంటేనే. ఇంకో విషయం, మనకు హెల్ప్ చేయాలనిపించింది అనుకో, దాన ధర్మాలు కూడా చేయొచ్చు, పుణ్యం బోనస్ పైసలుంటేనే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనీ మనకు చాయిస్ ఇస్తుంది, చాయిస్ మనకు ఫ్రీడమ్ ఇస్తుంది, ఆ ఫ్రీడమ్ తో మనకు పీస్, హ్యాపీనెస్, బోనస్. అందుకే మా మనీని హేట్ చేయొద్దు, సంపాదించుకోవడం నేర్చుకోవాలి. పక్క వాళ్ళ మీద పెట్టే టైం మన మీద మనం పెట్టుకుంటే మన లైఫ్ మన చేతిలోనే ఉంటది. ఇదే రియల్